ముదిగొండ రామాంజనేయులు గారు ఉన్నారు. అసలు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు మాట్లాడదాం. మనతో పాటు అన్నాడు. తప్పనిసరిగా గ్రామాన్ని ఓహో సర్పంచ్ అనే వ్యక్తి ఇలా ఉంటాడా, ఇలా ఉండాలా, ఓహో ఇట్లా ఉంటే సర్పంచ్ అంటారా అనే విధంగా నేను తయారు చేస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ఆ దేవుళ్ళు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, అంటే కాబోయే మినిస్టర్ అని కూడా చెప్తా ఉంటారు. మరి అతను ఇక్కడ రంగంలోకి దిగితే, గ్రామంలో ప్రచారానికి దిగితే పరిస్థితి ఏంటి మరి మీది? ప్రజలలో బలంగా ఉంది, నా మీద నమ్మకం బాగుంది. ప్రజలు ఏమైపోయారంటే ఒక మంచి సరైన నాయకుని ఎన్నుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఆలోచన చేస్తారు. ప్రజల దృష్టి నా వైపుకి వచ్చింది. కొందరు గ్రామాభివృద్ధికి పెట్టే నిధులు కూడా వాళ్ళే దోచుకున్నారు, లక్షల్లో కోట్లలో సంపాదించుకున్నారని చెప్పేసి కూడా చాలా వార్తల్లో విన్నాం. మరి ఈ ఆలోచనతో ఏమైనా ముందుకెళ్తున్నారా మీరు? నేను కూడా చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చే తత్వం నాది. ప్రజల సొమ్ము మనం పరాయి సొమ్ము నిప్పుతో సమానమంటగా ఎటువంటి పరిస్థితిలో కూడా నీతి నిజాయితీ అనేది నా రక్తంలోనే ఉంది, నా శ్వాసలోనే ఉందనేది నేను భావిస్తాను. 1 రూపీ కూడా అవినీతి జరగకుండా చూసుకునే బాధ్యత నాది. 1 రూపీ జరిగినా కానీ అదే రోజు నా సర్పంచ్ పదవి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. మరి మళ్ళీ అప్పుల్లో కూరుకుపోతే పరిస్థితి ఏంది? ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి మేము రాజగోపాల్ రెడ్డి గారు బై ఎలక్షన్స్ టైంలో బీజేపీలోకి వచ్చినప్పుడు వారితో కలిసి పని చేసినాం. చాలా హార్డ్ వర్క్ చేశాం. ప్రజల శ్రేయస్సే ముఖ్యం కాబట్టి నేను తప్పనిసరిగా అధికార పార్టీని ఢీకొంటానని అందుకనే నేను బరిలోకి వచ్చిన. మరి యువతకు ఈ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? మరి వాళ్ళకి ఏం చెప్తారు? నాకు మద్దతు బాగా వస్తుంది వాళ్ళ నుంచి. నాకు వచ్చేదే యువత ఫస్ట్, ఎందుకంటే నేను కూడా ఒక 33 సంవత్సరాల యువకుని కాబట్టి నాకు యువత నుంచి చాలా సపోర్ట్ ఉంది. యువతకు ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న యువత, నిరుద్యోగులు ఉన్నారు, వారి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలనేది స్టార్టింగ్ నుంచి నాకు కోరిక. అది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా. ఈ గ్రామంలో ప్రచారం తిరుగుతున్న సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి గడపకు మీరు టచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తూ ఉంది మీకు సంబంధించి? వీటన్నిటిని ప్రజల గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే తత్వము, ఆ శక్తి నాలో ఉన్నది. ఇప్పటి వరకు నేను చేస్తా ఉన్నా. ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ప్రజలకు తెలియదు అసలు మాకు గ్యాస్ వస్తుంది అన్న విషయం కూడా. ఈ గ్రామంలో 138 గ్యాసులు ఇప్పించినాం మేము మా టీం కలిసి. 138 గ్యాసులు రికార్డు స్థాయిలో ఈ మండలం కానీ నాంపల్లి, చండూరు, మరిగూడ ఏరియాలో ఏ గ్రామంలో కూడా ఇంతగానో ఇప్పించాలి. సరే ఇతను చేయగలడు, ఈ యువకుడు అయితే చేయగలడు, అసలు మాకు గ్యాస్ వస్తుంది అన్న విషయం కూడా తెలియదు. ఇప్పటికి కూడా నేను ప్రచారంలో ఇంటిల్లు తిరుగుతూ ఉంటే, అయ్యా నువ్వు ఇచ్చిన గ్యాసే, నువ్వు ఇప్పించిన గ్యాసే, నువ్వు ఇప్పించిన గ్యాస్ మేమే వండుకుంటున్నాం, అయ్యా సంతోషం, నువ్వు ఇప్పించిన గ్యాస్ వల్లనే మేము మంచిగా మాకు బాధ తీరింది, ఆయన కట్టెల పొయ్యి మీద ఉండే బాధ తీరిందని వాళ్ళు దగ్గరకు వచ్చి నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఇప్పించిన గ్యాస్ అని చెప్తా ఉంటే నాకు కొంత ఆనందం అనిపిస్తుంది. వాళ్ళ నుంచి సంపూర్ణమైన మద్దతు ఆ రోజు నుంచి నాకు ఉందని నేను భావిస్తాను. ఇక్కడ మీరు బీఆర్ఎస్ మరియు బీజేపీ అలయన్స్ తో ముందుకెళ్తా ఉన్నారు. ఎటువంటి మేనిఫెస్టో పెట్టారు? గ్రామ ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు? అంటే మీరు గెలిచిన తర్వాత ఏమి హామీలు ఇస్తా ఉన్నారు, ఏమి ఇస్తామని చెప్తా ఉన్నారు? నేను ప్రచారంలో వాళ్ళ నుంచి నేను ఆ మోటివేషన్ నేను ఎదుర్కొంటున్నా. నువ్వైతేనే చేయగలవు, నువ్వైతేనే చేస్తావు, ఎటువంటి అహంకారాలకు, గర్వాలకు పోకుండా నేను ప్రజల్లో ఒకనిగా, మీ కుటుంబ సభ్యుల్లో ఒకనిగా నేను మీకు పనిచేస్తా. నిరంతరం 24/7 మీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను వచ్చి మీ ముందర ఉంటా. ఇక్కడ మేము గ్రామానికి మీ చామలపల్లి విలేజ్కి వస్తున్నప్పుడు కూడా రామాంజనేయులు అనే వ్యక్తి ఇల్లు తెలుసా అంటే సర్పంచ్ క్యాండిడేట్ అతనే, అంటే ఎట్లుందన్న పరిస్థితి అని అడిగే ప్రయత్నం చేసినాం. అక్కడ లేదు, ఇప్పుడు అతనే సర్పంచ్ గెలుస్తున్నాడు, గ్రామంలో చాలా సేవలు కూడా చేసిందని చెప్పేసి కొంచెం ప్రజలు మీ దగ్గర రాకుండా డైరెక్ట్ అక్కడ కనుక్కొని వచ్చినాం. ప్రజలు డైరెక్ట్ చెప్తున్నారు అంతగానో ఏం చేశారు సేవలు అసలు గ్రామానికి. బట్ అన్నింటిని ఏ విధంగా ఎదుర్కోబోతుంది మరి మీరు? పరిష్కార దిశగా నడిపించకుండా అసలు ప్రజల్ని పట్టించుకోకపోతే ప్రజలు వేసే శిక్షకు రెడీగా ఉన్నారా మరి మీరు? నేను ఒకవేళ ఈ 5 yearsలో మంచి చేయలేకపోయినట్లయితే, ప్రజలకు అందుబాటులో లేకుండా నా సొంత పనులు చూసుకుంటూ నేను అక్రమాలు చేసినట్లయితే నెక్స్ట్ 5 years తర్వాత ప్రజలు చాలా ఖచ్చితంగా శిక్ష వేస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ప్రజలకు రాజకీయ చైతన్యం బాగుంది మా ఊర్లో. చివరిగా మీ చామలపల్లి గ్రామ ప్రజలకి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పే విషయం ఒకటే, మన గ్రామంలో యువత మార్పు కోరుకుంటా ఉన్నారు. వారి యువత ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. వాళ్ళకు కావాల్సిన గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, దాంతోపాటు క్రీడా ప్రాంగణం, వ్యాయామశాల, మా గ్రామంలో ఉన్న రైతులకు స్టేట్ ఫీడర్ ఛానల్ అనేది చాలా ముఖ్యమైనది. రాబోయే రోజుల్లో ఎండాకాలంలోనే పూర్తయ్యే విధంగా నేను గట్టి ప్రయత్నం చేస్తాను. అవసరమైతే దీనికోసం ఎమ్మెల్యే గారిని కూడా నిరంతరం కలుస్తూ ఉంటా. ప్రజల కోసం పనిచేస్తా. ప్రజలకు ఏవైతే రావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ సక్రమంగా నా గ్రామంలో అమలయ్యే విధంగా పనిచేస్తాను. నా యొక్క చామలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న నా యొక్క బ్యాటు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకోగలరని ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది.
గ్రామాల్లో 3 విడతలుగా కూడా ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అయితే మనం నల్గొండ జిల్లా చండూరు మండల్ చామలపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ మరియు బీజేపీ కలిసి అలయన్స్ గా ఒక అభ్యర్థిని ప్రకటించింది. ముదిగొండ రామాంజనేయులు గారు ఉన్నారు. అసలు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు, గ్రామంలో ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నెగ్గగలని ఏ విధంగా నమ్ముతారో అంత ధైర్యంగా ఎందుకు ముందుకెళ్ళగలుగుతున్నారు? మాట్లాడదాం. మనతో పాటు అన్నాడు అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఏంది ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ కలిసి మిమ్మల్ని బలపరిచిన పరిస్థితి, మరి ఎలా నెగ్గగలుగుతామని అంత ధైర్యం ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు దీనికి సంబంధించి? అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం ఏంటంటే ప్రజాసేవే ధ్యేయంగా మనం ముందుకు వస్తున్నాం. అంటే మనం సర్వీస్ ఓరియంటెడ్గా నేను ప్రజల్లోకి వెళ్ళనే ఉద్దేశంతో ఎప్పుడు నా లక్ష్యం అదే, ప్రజలకు సేవ చేయాలనేది. ఆ గట్టి సంకల్పం నాకు ఉంది కాబట్టి ఈరోజు నేను అధికార పార్టీని సైతం ఢీకొనగలుగుతాననే నమ్మకం బలంగా నాకుంది. గతం నుంచి కూడా నేను నా బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఎప్పుడు నేను ప్రజలకు సేవ చేస్తున్నా, ఇంకా చేస్తా. భవిష్యత్తులో ఇంకా నా శక్తి మేరకు, నా శక్తికి మించి కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. అదే సంకల్పంతో ముందుకు వెళ్తున్నా. ప్రజా సంక్షేమం, ప్రజల శ్రేయస్సే ముఖ్యం కాబట్టి నేను తప్పనిసరిగా అధికార పార్టీని ఢీకొంటానని అందుకనే నేను బరిలోకి వచ్చిన. అంటే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి కూడా మీకు సంబంధించి గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. ఇక్కడ బీసీ అనే నినాదం మీకు ఎక్కువగా వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి నిజంగా ఏమైనా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి ఆశ చూపి కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి డబ్బుల విషయంలో కావచ్చు, ఏదైనా ప్రలోభాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇక్కడ వాటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోబోతుంది మరి మీరు? తప్పనిసరిగా మీరు అన్నట్టుగా అధికార పార్టీ కొంత వాళ్ళ యొక్క అధికార అండతోటి కొన్ని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళని. ప్రజలు ఎలా తయారయ్యారంటే గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇచ్చిన హామీలన్నీ ఏవి సంపూర్ణంగా ఇవ్వకుండా మాటల వరకే కంప్లీట్ చేసి ఆ పనులు మాత్రం ఆఫీస్ గేట్ కూడా దాటట్లేవు. మాటలేం కోటలు దాటుతున్నాయి కానీ పనులు ఆఫీస్ గేట్ కూడా దాటట్లేవు. ఏదో పైకి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని సీఎం కానీ మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు ఆ శంకుస్థాపనలని అదని ఇదని సభలు పెడుతున్నారు కానీ డైరెక్ట్గా ప్రజలకు వచ్చి ఒక లబ్ధి చేకూరిన పథకాలు ఏవి లేకుండా అయిపోయినాయి. అందువల్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారు ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం పూర్తిగా కోల్పోయింది. ఇంకో 1-2 ఇయర్స్లో అయితే కనీసం చూసే వైపు కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ప్రజలకు వచ్చినా కానీ జనాలు కొంత వారి మీద వ్యతిరేకత చూపించే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, అంటే కాబోయే మినిస్టర్ అని కూడా చెప్తా ఉంటారు. మరి అతను ఇక్కడ రంగంలోకి దిగితే, గ్రామంలో ప్రచారానికి దిగితే పరిస్థితి ఏంటి మరి మీది? అధికార పార్టీ తప్పనిసరిగా వాళ్ళ యొక్క అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగిస్తారు. నేను కూడా మా బీజేపీకి సంబంధించి కానీ మా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులతో నేను కూడా టచ్లో ఉన్నాం. నాకు ఎవరు వచ్చినా ఏదొచ్చినా ఏంటంటే ప్రజల మీద నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ప్రజలను నేను బాగా నమ్ముతా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. వారి ఓటు అనే ఆయుధం ద్వారా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నా. ఎలా అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా మినిస్టర్లు కావచ్చు, జస్ట్ వాళ్ళు ఏదో షో కోసమే జరుగుతుంది తప్పిస్తే గ్రామంలో అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలుగా కనీసం సీసీ రోడ్లు కానీ లైట్స్ కానీ వేసే పరిస్థితి లేదు, డ్రైనేజీ క్లీన్ చేసే పరిస్థితి లేదు. ప్రచారం చేస్తుంటే ఆ సమస్యలు, దోమలు ఒక చోట మోరికాలో ఉంది, ఒక ఇంటి దగ్గర నిలబడితే మోరి ఉంది అంటే స్మెల్ వచ్చి అక్కడ దోమలు విపరీతంగా ఉంటున్నాయి. అంటే ఇంత దీన స్థితిలో ఉన్నాయి గ్రామాలు. అందుకే ప్రజలు ఏమైందంటే చాలా క్లియర్గా ఉన్నారు. ఏంది, ఎవరైనా సరే అధికార పార్టీ, పక్క పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ కాదు, వ్యక్తిని చూసి సరైన నాయకుని ఎన్నుకున్నట్టయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేది ప్రజలు ఒక మైండ్ సెట్లోకి వచ్చేసారు ఆల్రెడీ అన్ని గ్రామాల్లో. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పెద్ద చేంజెస్ వచ్చినట్టు ఏం అనిపిస్తలేదు కాబట్టి ప్రజలు ఏమైపోయారంటే ఒక మంచి సరైన నాయకుని ఎన్నుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఆలోచన చేస్తారు. ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగానే నేను కూడా ముందుకెళ్తున్నా. అంటే ఇక్కడ రామాంజనేయులు అనే వ్యక్తి బీజేపీ క్యాండిడేట్, కట్టర్ బీజేపీ. కానీ ఈ బీజేపీ క్యాండిడేట్ కి బీఆర్ఎస్ ఎందుకు మద్దతు తెలుపుతారు? అంటే బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్స్ లేరా? ఉన్నారు, లేరని కాదు. వాళ్ళు కూడా దృఢమైన పార్టీ. వాళ్ళు కూడా గతంలో సర్పంచ్, ఎంపీటీసీలుగా గెలిచారు. కాకపోతే ఏంటంటే వ్యక్తిగతంగా నేను కూడా ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండడం, నేను మండల కేంద్రంలో కానీ గ్రామంలో కానీ 24/7 నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టి అది కొంచెం నాకు ఫెన్చింగ్ అయింది జనాల్లో. అది కొంత నా వైపు, ప్రజల దృష్టి నా వైపుకి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా సరే ఒకసారి క్యాండిడేట్ మంచి వ్యక్తి కదా, ఒకసారి అవకాశం ఇద్దాం మనకు కూడా అని చెప్పేసి మేము అలయన్స్లో కూర్చొని అలయన్స్ మాట్లాడుకొని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు గ్రామంలో ప్రచారం తిరుగుతున్న సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి గడపకు మీరు టచ్ చేసే ప్రయత్నం
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తూ ఉంది మీకు సంబంధించి? వాళ్ళ ప్రత్యేకంగా ఏంటంటే నువ్వు గతం నుంచి కూడా చేస్తున్నావు, నువ్వు ఏది అధికారంలో లేదు, నీ పార్టీ లేరు, నీ ఎమ్మెల్యే లేరు, నీ కథ లేదు, ఏది లేకున్నా కానీ నువ్వు చేస్తున్నావు నీ శక్తి మేరకు. ఇంకా నువ్వు చేయాలి, నువ్వు చేస్తావనే నమ్మకం ప్రజలలో బలంగా ఉంది. నా మీద నమ్మకం బాగుంది ప్రజల్లో. నువ్వు ఊరికి సేవ చేస్తావు, నీలాంటి వాడు కావాలి, నువ్వైతేనే సేవ చేయగలుగుతావు, నువ్వైతేనే సర్వీస్ చేయగలుగుతావు, నువ్వైతేనే జనాలకు నీతి నిజాయితీగా పాలన అందించగలవు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. నా మీద ఆ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నేను ప్రచారంలో వాళ్ళ నుంచి నేను ఆ మోటివేషన్ నేను ఎదుర్కొంటున్నా. నువ్వైతేనే చేయగలవు, నువ్వైతేనే చేస్తావు, నీతోటి అది అవుతుంది, ఇన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాం మిమ్మల్ని అని చెప్పేసి ప్రజలు నాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ప్రజా ఆశీర్వాదంతో నేను ఇంకా బలంగా ముందుకు వెళ్తున్నా. అధికార పార్టీని సైతం ఢీకొనడానికి నేను ముందుకు వెళ్తున్నా. ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అప్పటి నుంచి కూడా సర్పంచులు చాలా నిధులు పెట్టిరు. నిధులు పెట్టి ఆ డబ్బులు రాక కూడా చాలా మంది కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి రోడ్లపైకి ఎక్కి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కనీసం వాళ్ళ పట్ల కనీసం చిత్తశుద్ధితో కూడా పనిచేయని పరిస్థితి. మరి ఇక్కడ మీరు గెలిచిన తర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు తీసుకురావడానికి మరి అప్పుల్లో కూరుకుపోతే పరిస్థితి ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి పూర్తి స్థాయి సంసిద్ధంగా ఉన్నాను. నాకు ఎప్పుడు ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. 100% ఆ దేవుని ఆశీర్వాదం వల్ల నేను అన్ని రాజకీయంగా ఆర్థికంగా కొంచెం ముందుకు వెళ్తున్నాను. సో అన్ని ఆలోచన చేసే నేను ఈ రంగంలో దిగిన, ప్రజాక్షేత్రంలో దిగాను. ఒకసారి చూద్దాం అనేసి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఏ సమస్యలున్నా ఇంకా పరిష్కారం జరగలేదా? ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి గ్రామంలో? మొత్తం చాలా సమస్యలు ఉన్నాయి, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కారం క్లియర్ కాలేదు. కాకపోతే కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కొంతమంది పేదలకు ఇచ్చారు, కొంతమంది నిరుపేదలైన కుటుంబాలకు కొంతమందికి ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఇవ్వలేదు, మేము కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయారు. బట్ వాళ్ళకి అందరికి న్యాయం చేయలేకపోయారు. అలా కూడా కొంతమందికి ఉన్నోళ్ళకి ఇచ్చారు, కొంత ఆర్థికంగా ఉన్నోళ్ళకి కూడా ఇవ్వడం వల్ల నిరుపేదలు కొంత ఇబ్బంది పడ్డారు. ఒక 20 ఇండ్లు మాత్రమే, 18-20 ఇండ్లు మాత్రమే మా గ్రామానికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో రాలేదు. ఇంకా మేము కూడా ఏం కోరుకుంటున్నాం అంటే మా స్థానిక శాసనసభ్యులకు మంత్రి పదవి వచ్చి వారు కూడా ఇంకా మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తే మాకు సంతోషం అది. ఎందుకంటే బీజేపీ పార్టీ అయినా మేమైనా ఎవరైనా వ్యక్తిగతంగానైనా తప్పనిసరిగా ప్రజల సంక్షేమం దృష్టినే మేము ముందుకు వెళ్తాం. ఇంకా మినిస్టర్ వచ్చి ఇంకా ఎక్కువ పనులు చేస్తుంటే మాకు కూడా సంతోషంగా ఉంటాం. అట్లా ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించి క్యాండిడేట్ గెలవకుండా మీరు బీఆర్ఎస్ మరియు బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ మీరు గెలిస్తే మరి అక్కడ నిధులు వచ్చే పరిస్థితి ఉంటుందా ఎమ్మెల్యే నుంచి? మరి దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? తప్పనిసరిగా వస్తాయి నిధులు. స్థానిక శాసనసభ్యులకు పెద్దగా అదేమి ఉండదు, ఈ పార్టీ అప్పుడే ఉండదు. వారి గురించి మాకు తెలుసు వ్యక్తిగతంగా. కాకపోతే కొంత అధికార పార్టీ కాబట్టి మనం కొంత ప్రజలలో ఉంటుంది. బట్ అది నా దాకా రాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా గతంలో మేము రాజగోపాల్ రెడ్డి గారు బై ఎలక్షన్స్ టైంలో బీజేపీలోకి వచ్చినప్పుడు వారితో కలిసి పని చేసినాం. మేము చాలా హార్డ్ వర్క్ చేసాం. సరే దురదృష్టవశాత్తు అది ఓడిపోవడం జరిగింది. అందువల్ల వారి పార్టీ మారారు. కొంత నాకంత ఎఫెక్ట్ ఉండదని నేను అనుకుంటున్నా. సర్వీస్ చేయాలి, మంచి చేస్తున్నాం ప్రజలకు అనుకున్నప్పుడు ఆ భగవంతుడు ఏదో విధంగా మనకు సహకరిస్తాడనేది నేను బలంగా నమ్ముతాను. అంతే. ఇక్కడ మీరు బీఆర్ఎస్ మరియు బీజేపీ అలయన్స్తో ముందుకెళ్తా ఉన్నారు. ఎటువంటి మేనిఫెస్టో పెట్టారు? గ్రామ ప్రజలకి ఏం చెప్తా ఉన్నారు? అంటే మీరు గెలిచిన తర్వాత ఏమి హామీలు ఇస్తా ఉన్నారు, ఏమి ఇస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళకి? నేను మేజర్గా చెప్పే విషయం ఏంటంటే సర్పంచ్ అనే వ్యక్తి ఇలా ఉంటాడా అనే విషయం చెప్తున్నా. నేను 5 years తర్వాత ఓహో సర్పంచ్ అనే వ్యక్తి ఈ విధంగా ఉండాలా, ఓహో ఇట్లా ఉంటాడు ఆ సర్పంచ్ అనే విధంగా నేను పనిచేస్తానని చెప్తున్నా. సరే గ్రామాలలో హామీలు సమస్యలు చాలా ఉన్నాయి, అన్ని హామీలు ఇస్తూనే ఉన్నాం, ప్రజలకు వ్యక్తిగతంగా ఇస్తూనే ఉన్నాం. ఉమ్మడి సమస్యలు ఉన్నాయి, మా గ్రామానికి తాగునీరు సమస్య, సాగునీరు సమస్య, కొంత రహదారుల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ, సీసీ రోడ్ సిస్టము, కొంత లైటింగ్ సిస్టము, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మౌలిక సదుపాయాలు కూడా కొంత డిస్టర్బెన్స్లు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ క్లియర్ చేసి వాటి గురించి నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉంటున్నా, ప్రజాక్షేత్రంలో ఉంటున్నా. కాబట్టి నాకు గ్రామంలో ఉన్న సమస్యలు, మండలంలో ఉన్న సమస్యల మీద మంచి అవగాహన ఉంది. తప్పనిసరిగా గ్రామాన్ని ఓహో సర్పంచ్ అనే వ్యక్తి ఇలా ఉంటాడా, ఇలా ఉండాలా, ఓహో ఇట్లా ఉంటే సర్పంచ్ అంటారా అనే విధంగా నేను తయారు చేస్తాను. ఇప్పుడు ముందుగా మన గ్రామం అనగానే గుర్తొచ్చేది యువత. మరి యువతకు మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు? వాళ్ళు నిజంగా యువత మీకు మద్దతుగా ఉన్నారా మరి గ్రామంలో? 100% గ్రామంలో యువత 95% నాకు సపోర్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్క యువకుడి నుంచి నాకు చాలా విపరీతమైన స్పందన ఉంది. నాకు మద్దతు బాగా వస్తుంది వాళ్ళ నుంచి. నాకు వచ్చేదే యువత ఫస్ట్. ఎందుకంటే నేను కూడా ఒక 33 సంవత్సరాల యువకుని కాబట్టి నాకు యువత నుంచి చాలా సపోర్ట్ ఉంది. నాతో పాటు కూడా ఒక 50-60 మంది యువకులు నిత్యం నా వెంట ఉంటారు. సో వాళ్ళ కుటుంబాలు అన్నీ కలిసి మేము చాలా సంతోషంగా
గట్టి ప్రణాళికాబద్ధంగా మేము ప్రచారంలో అంటే ఏం హామీలు ఇస్తున్నారు మరి యువత అందరికి మీరు? యువత అందరికీ ఏంటంటే మన గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ఇప్పుడు కొన్ని మా దేవాలయం ఉన్నది, ఓ శివాలయం కానీ అది కట్టే విషయంలో కానీ, ఇంకా రామాలయం ఉంది అది డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ, మిగతా రోడ్ కనెక్టివిటీ కూడా మండల కేంద్రానికి కొంచెం అదంతా డిస్టర్బెన్స్ అయింది, ఇంకో రోడ్డు ఉంది. వాటిని అంటే మెయిన్గా రవాణా వ్యవస్థ క్లియర్గా ఉన్నది అనుకో, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పెరుగుతుంటుంది, ప్రయాణాలు ఎక్కువ అవుతుంటాయి, అది కొంచెం బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మెయిన్గా వాటిపైన దృష్టి పెడతాం. మౌలిక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు. వ్యక్తిగతంగా యువకులు చాలా మంది బయట ఉంటారు, అంటే వాళ్ళ జాబ్ల రీత్యా వాళ్ళకి ఏదైనా ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడు నేను అందుబాటులో ఉంటా. పిలిచిన క్షణంలోనే పోయి నేను వాళ్ళ ఇంటి ముందు ఉండడం, వాళ్ళ సమస్యను పరిష్కరించడం అనేది నేను చేస్తా. అందుకని యువత నా వెంట ఉన్నారు. అంటే ఉపాధి అవకాశాలు ఏమైనా ఇవ్వబోతున్నారు యువతకు కావచ్చు? ఈ లోపల ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఎక్కువ పట్టణాలకు వెళ్ళి పనిచేసుకుంటారు, ఇక్కడ కూడా గ్రామాలు మొత్తం ఖాళీ అవుతున్న పరిస్థితి. మరి యువతకు ఈ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? మరి వాళ్ళకి ఏం చెప్తారు? యువతకు ఉపాధి అవకాశాలు అంటే వాళ్ళ స్టడీని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి గ్రామాల్లో ఉంటే ఒకటి ఏదర్ ప్రిపేర్ అయితే గవర్నమెంట్ జాబ్లకైనా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టేసి అయినా జాబ్లోకి వెళ్ళాలి. కానీ గ్రామాల్లో ఉపాధి అనేది కొంచెం తక్కువనే ఉంది. కాకపోతే దాని విషయం మీద ఏంటంటే మనం కూడా ఈ పెద్ద పెద్ద కంపెనీలు రావడం కానీ ఇట్లాంటివి అనేది మన దగ్గర జరగట్లేదు. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున కానీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని పెద్ద ఎత్తున ఏమైనా కంపెనీస్ వస్తే కూడా మన దగ్గర యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనేది నా ఉద్దేశం. యువతకు ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న యువత, నిరుద్యోగులు ఉన్నారు, వారి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలనేది స్టార్టింగ్ నుంచి నాకు కోరిక. అది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా, ఒక గ్రంథాలయం గ్రామంలో ఉండాలి. చదువుకున్న యువకులు వారు ఖాళీ సమయంలో వచ్చి, వాళ్ళ కాలేజీకి వెళ్ళిన తర్వాత వచ్చి ఉదయం పేపర్ కానీ, సాయంత్రం పూట కొన్ని పుస్తకాలు కానీ, వారి ప్రిపరేషన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళకు పై వాళ్ళ జాబ్స్ కోసం, ఉన్నత చదువుల కోసం వాళ్ళకు సహకరించడానికి కావాల్సిన పుస్తకాలు కూడా ఏర్పాటు చేసి ఒక మంచి గ్రంథాలయం ఏర్పాటు చేయాలనేది నా యొక్క ఉద్దేశం. రెండోది ఏంటంటే యువతకు కూడా ఇప్పుడు వాళ్ళ కాలేజ్ అడ్మిషన్స్ కానీ, వాళ్ళ కాలేజీలకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ కావాల్సినప్పుడు కానీ, నాకు ఉన్న సర్కిల్ దృష్ట్యా, నాకున్న పరిచయాల దృష్ట్యా తప్పకుండా వారి సహాయ సహకారాలు అందిస్తాను. ఇప్పుడు కూడా చాలా మందికి నేను కాలేజీల విషయాలలో, స్కూల్స్ విషయాలలో నేను హెల్ప్ చేస్తున్నా. ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి నాకు అవకాశం ఉంటుంది నాకున్న పరిచయాల దృష్ట్యా. రెండవది ఏంటంటే యువకులు కూడా ముందు శారీరకంగా దృఢంగా ఉండాలనేది నా యొక్క లక్ష్యం. వాళ్ళు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. సో నేను కూడా ఏంటంటే మాకు ఒక మంచి క్రీడా ప్రాంగణాలు, వ్యాయామశాల, జిమ్ లాంటివి ఏర్పాటు చేయాలనేది నాకు కూడా ఉద్దేశం ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఆలోచన ఉంది. ఎందుకంటే క్రీడా ప్రాంగణం ఇవన్నీ ఒక మంచి వ్యాయామశాల కూడా ఉన్నట్లయితే పిల్లలు శారీరకంగా, మానసికంగా బలపడతారు అనేది నా యొక్క ఉద్దేశం. అదేవిధంగా యువత విషయానికి వస్తే కొంత మన నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మా స్థానిక నాయకులు, బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రులతోటి నిరంతరం టచ్లో ఉండే వ్యక్తులే. బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, వాళ్ళతోటి మా స్థానిక నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి గారు, మా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్, వారితోటి ఎప్పుడు అన్నిత్యం టచ్లో ఉంటారు. వారి ద్వారా మాట్లాడి ఇంకా ఏదైనా ఒక అవకాశం ఉంటే మన కాన్స్టిట్యున్సీలో కానీ, మన ఏరియాలో కానీ ఇక్కడ ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా కంపెనీ లాంటివి స్థాపించే విధంగా ప్రయత్నం చేస్తాం. లేదంటే ఏదైనా అవకాశం ఉన్న చోట మన కంపెనీకి సంబంధించి కానీ, మన గ్రామ యువకులు ఏదైనా కంపెనీలో జాబుల అవకాశం ఉన్నా కానీ వారితో రిక్వెస్ట్ చేయించి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే బీజేపీ నుంచి కావచ్చు, ఎవరైనా ముఖ్య నాయకులు మీ ప్రచారానికి రాబోతా ఉన్నారా, లేకపోతే మీకు కనీసం మద్దతు తెలుపబోతున్నారు ఎవరైనా? తెలుపుతా ఉన్నారు. నా స్థానిక నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి గారు వారు నిరంతరం నాకు టచ్లోనే ఉంటున్నారు. వారు వస్తారు, రేపు వస్తారు. రేపు వచ్చి గ్రామంలో సమస్యలు తెలుసుకొని వారు కూడా నా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. వారు కూడా వారి యొక్క సహకారాలు రెగ్యులర్గా ఉన్నాయి. వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ప్రతిరోజు. ఇక్కడ గ్రామస్తులు, చామలపల్లి గ్రామస్తులు రామాంజనేయులు గారిని ఎందుకు నమ్మి ఓటేయాలి అంటే ఏం చెప్తారు? చామలపల్లి గ్రామస్తులు రామాంజనేయుల్ని నన్ను ఎందుకు నమ్మి ఓటేయాలంటే, నేను నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని. తప్పనిసరిగా నేను గ్రామంలో ఉన్న సమస్యలని అన్నింటిపైన నాకు మంచి అవగాహన ఉన్నది. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు నాకు పరిచయస్తులు, అందరినీ నేను మంచిగా స్నేహపూర్వకంగా మాట్లాడతా. ప్రతి ఒక్కరితోటి నాకు సాన్నిహిత్యం ఉంది, కమ్యూనికేషన్ ప్రజలతో నాకు ఎక్కువ ఉంది. సో వీటన్నిటిని గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే తత్వం, ఆ శక్తి నాలో ఉన్నది. ఇప్పటి వరకు నేను చేస్తా ఉన్నా. సమస్యలు కొంతమంది వ్యక్తిగతంగా, కొంతమంది రైతులు కానీ, కొంతమంది సాధారణ ప్రజలు కానీ వారి యొక్క సమస్యలు నా దగ్గరికి వచ్చినప్పుడు
వారిని వ్యక్తిగతంగా నేను కలిసి వారితో పాటు వెళ్ళి మండల కేంద్రానికి కానీ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి జనాల్లో నాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి నన్ను కూడా కొంతమంది ప్రజలు ఏం చేశారంటే, నువ్వు నిలబడు, గ్రామానికి నువ్వు నిలబడితే మంచిగా ఉంటుంది సర్పంచ్గా, సరే నువ్వు అధికార పార్టీ అయినా సరే నీలాంటి వాళ్ళు ఉన్నారనుకో మంచిగా ఉంటుంది గ్రామానికి, సర్పంచ్ అనే వ్యక్తి విషయంలో పార్టీ చూడరు, వ్యక్తిని చూస్తారు కాబట్టి నువ్వు నిలబడు అని చెప్పేసి మనకు ప్రోత్సహించు. చాలా చాలా ఆ ప్రోత్సాహం చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను కూడా అధికార పార్టీ సైతం అనేది ఆలోచన చేయకుండా నేను దృఢంగా నిలబడుతున్నా అట్లా. అది ఇంకోటి రెండో విషయం ఏంటంటే, ప్రజలకు నేను ఒక 5-6 ఇయర్స్గా సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఎలా అంటే, కింద ప్రభుత్వ పథకం ఉంది ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ప్రజలకు తెలియదు అసలు మాకు గ్యాస్ వస్తుంది అన్న విషయం కూడా. ఈ గ్రామంలో 138 గ్యాసులు ఇప్పించినాం మేము మా టీం కలిసి. 138 గ్యాసులు రికార్డు స్థాయిలో ఈ మండలం కానీ నాంపల్లి, చండూరు, మరిగూడ ఈ ఏరియాలో ఏ గ్రామంలో కూడా ఇంతగానో ఇప్పించాలి. అంటే ఇక్కడ మేము దగ్గర పట్టుబట్టి వాళ్ళ క్యాస్ట్ ఇన్కమ్లు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు, వాళ్ళ ఫొటోస్ అవన్నీ ప్రతిదీ మేము దగ్గర నుండి తీయించి వాళ్ళ కానించి తీసుకెళ్లి సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ చేసి మేము 2018లో ఇంచుమించు 138 గ్యాసులకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాం. సో ఆ సానుకూలత మా మీద చాలా ఉంది. సరే ఇతను చేయగలడు, ఈ యువకుడు అయితే చేయగలడు, అసలు మాకు గ్యాస్ వస్తుంది అన్న విషయం కూడా తెలియదు. ఇప్పటికి కూడా నేను ప్రచారంలో ఇంటిల్లో తిరుగుతూ ఉంటే, అయ్యా నువ్వు ఇచ్చిన గ్యాసే, నువ్వు ఇప్పించిన గ్యాస్ మేమే వండుకుంటున్నాం, అయ్యా సంతోషం, నువ్వు ఇప్పించిన గ్యాస్ వల్లనే మేము మంచిగా మాకు బాధ తీరింది, ఆయన కట్టెల పొయ్యి మీద ఉండే బాధ తీరిందని వాళ్ళు దగ్గరకు వచ్చి నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఇప్పించిన గ్యాస్ అని చెప్తా ఉంటే నాకు కొంత ఆనందం అనిపిస్తుంది. వాళ్ళ నుంచి సంపూర్ణమైన మద్దతు ఆ రోజు నుంచి నాకు ఉందని నేను భావిస్తా ఉన్నా. అందుకే ప్రజలు నాకు ఓటేస్తారని నేను ఆశిస్తున్నా. తప్పనిసరిగా నాకు మద్దతు, అదే విధంగా నాకు మద్దతు వస్తుంది, నాకు అనిపిస్తూ ఉంది. ప్రజల సానుకూలత నాకు వ్యక్తం అవుతుంది, తెలుస్తా ఉంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారి సర్పంచ్ గెలవగానే లక్షల్లో సంపాదించుకుంటారు అనే ఒక బాగా వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. ఇంతకుముందు కొంత సర్పంచులు కూడా, అంటే కొందరు గ్రామాభివృద్ధికి పెట్టే నిధులు కూడా వాళ్ళే దోచుకున్నారు, లక్షల్లో కోట్లలో సంపాదించుకున్నారని చెప్పేసి కూడా చాలా వార్తల్లో విన్నాం. మరి ఈ ఆలోచనతో ఏమైనా ముందుకెళ్తున్నారా మీరు? నాకు అటువంటి ఆలోచన ఏం లేదండి. వ్యక్తిగతంగా నేను కూడా చాలా పేద కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. నేను కూడా చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చే తత్వం నాది. ప్రజల సొమ్ము, మనం పరాయి సొమ్ము నిప్పుతో సమానం అంటగా ఎటువంటి పరిస్థితిలో కూడా అవినీతి కానీ అక్రమాలకు కానీ ఆస్కారం ఉండదు నా దగ్గర. నా గురించి ప్రజలకు తెలుసు. నేను నీతి నిజాయితీతో బతికిన వ్యక్తిని. నేను నా సొంతంగా కష్టపడి ఇప్పటి వరకు నేను చేసే ఖర్చు, ప్రతి రూపాయి ఖర్చు కూడా నేను కష్టపడి నా చెమటోడ్చి సంపాదించుకున్న డబ్బు మాత్రమే. ఇది కూడా నేను వ్యాపారాలు, బయట నేను రియల్ ఎస్టేట్ అట్లాంటి వ్యాపారాలు చేసుకొని నేను అక్కడ సంపాదించుకొని నేను నా ప్రజలు నా గ్రామం అనే ఉద్దేశంతో నేను సర్వీస్ చేస్తా ఉన్నా. ఎటువంటి నాకు అవినీతి చేయాలి, ఏదో అక్రమంగా లక్షల కోట్లు సంపాదించాలనే ఆశ నాకు ఎప్పుడూ లేదు. నీతి నిజాయితీతోటి మనం పరిపాలన అందించాలని నా లక్ష్యం. నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఏదైతే 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక అవినీతి మరకలేదో అదే విధంగా పరిపాలన చేయాలి నా 5 సంవత్సరాలు. ప్రజలు ఒక 5 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళాను అంటే, బిడ్డ శభాష్ రా, మేము ఓట్లేసి గెలిపించినందుకు మా మాట దక్కించిన, మంచి పరిపాలన అందించిన అనే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఆ పాలన అందిస్తాననేదే నా యొక్క లక్ష్యం. అది నీతి నిజాయితీతోటి పనిచేయాలనేది నా యొక్క దృఢమైన లక్ష్యం. నేను కూడా గతం నుంచో నా భావజాలం కూడా RSS నుంచి వచ్చిన కార్యకర్త నుంచి వచ్చిన కాబట్టి నాకు నీతి నిజాయితీ అనేది నా రక్తంలోనే ఉంది, నా శ్వాసలోనే ఉందనేది నేను భావిస్తాను. తప్పనిసరిగా ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా నేను మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. 1 రూపీ కూడా అవినీతి జరగకుండా చూసుకునే బాధ్యత నాది. 1 రూపీ జరిగినా కానీ అదే రోజు నా సర్పంచ్ పదవి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా. నేను మీకు చెప్తా ఉన్నాను, మీ ద్వారా గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. 1 రూపీ నా గ్రామ పంచాయతీలో అవినీతి జరిగినట్టు నిరూపించిన ఎవరైనా జరిగిందని తెలిస్తే అదే రోజు నా సర్పంచ్ పదవి కూడా నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా. ఓకే, అంత బలంగా నేను చెప్పగలుగుతాను. నా గ్రామ ప్రజలకు నేను అదే విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, నా గ్రామ ప్రజలకు నేను గెలిచినాను అంటే, సర్పంచ్గా నన్ను గెలిపిస్తే నేను మీ కుటుంబ సభ్యుల్లో ఒకనిగా నేను ఉన్నట్టు. ఏదో సర్పంచ్ అని చెప్పి నేను ఏదో పైన కూర్చోవడం అక్కడ ఇక్కడ అనేది ఉండదు. ఎటువంటి అహంకారాలకు, గర్వాలకు పోకుండా నేను ప్రజల్లో ఒకనిగా, మీ కుటుంబ సభ్యుల్లో ఒకనిగా నేను మీకు పనిచేస్తా. నిరంతరం 24/7 మీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను వచ్చి మీ ముందర ఉంటా. మీరు నా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఫోన్ కాల్ చేసినా, నాకు విషయం తెలిస్తే, మీరు చెప్తే కాదు నాకు తెలిసినా కానీ నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అనేది నేను దృఢంగా నా యొక్క లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నా.
అదే లక్ష్యంతో గత 5 సంవత్సరాలుగా నేను కొంత ప్రజలకు సేవ చేసిన కాబట్టి ఈ రోజు నాకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని నేను భావిస్తాను. అన్న ఇక్కడ మీకు మీ అలయన్స్కి ఆపోజిట్గా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి బలంగా ఉన్నట్టుగా కూడా వినిపిస్తూ ఉంది. మళ్ళీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు, మరి ఇక్కడ ప్రజలు ఏం చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి? అంటే నాకు అపోజిట్ ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నమాట వాస్తవం ఇక్కడ గ్రామంలో. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు కాబట్టి వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. కాకపోతే అభ్యర్థి మీద కొంత వ్యతిరేకత ఉంది. తను కూడా 4-5 పార్టీలు అన్ని పార్టీలు మారడం వల్ల కొంత వ్యతిరేకత ఉన్నది. లాస్ట్ టైం గతంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం, అదొకటి. నిరంతరం ప్రజల్లో ఉండకపోవడం, నా అంత ప్రజల్లో ఉండకపోవడం అనేది అపోజిట్ క్యాండిడేట్ కు మైనస్. నాకు ప్రజల్లో ఉండడం అనేది బలం, నాకు అదే బలం. ఇక్కడ మేము గ్రామానికి మీ చామలపల్లి విలేజ్కి వస్తున్నప్పుడు కూడా రామాంజనేయులు అనే వ్యక్తి ఇల్లు తెలుసా అంటే ఆ సర్పంచ్ క్యాండిడేట్ అతనే, అంటే ఎట్లుందన్న పరిస్థితి అని అడిగే ప్రయత్నం చేసినాం అక్కడ. లేదు ఇప్పుడు అతనే సర్పంచ్ గెలుస్తున్నాడు, గ్రామంలో చాలా సేవలు కూడా చేసినని చెప్పేసి కొంచెం ప్రజలు మీ దగ్గర రాకుండా డైరెక్ట్ అక్కడ కనుక్కొని వచ్చినాం, ప్రజలు డైరెక్ట్ చెప్తున్నారు. అంతగానో ఏం చేశారు సేవలు అసలు గ్రామానికి? ఈ ప్రజలకు ఏదో చేయాలని ఉద్దేశించి క్యాస్ట్ ఇన్కమ్ ఇంత రిస్క్ తీసుకొని చేయాల్సిన అవసరం ఏంది అనేది అక్కడ నా మీద ట్రస్ట్ ఏర్పడ్డది. రెండోది ఏంటంటే కరోనా టైంలో కూడా ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, నిరుపేద కుటుంబాలునే. అప్పటికి మేము అందరికి నిత్యావసర సరుకులు చాలా మందికి అందించినాం. మా టీం అంతా కలిసి మేము సొంతంగా డబ్బులు వేసుకొని మరి నిత్యావసర సరుకులు తెచ్చిచ్చినాం. కొంత మా పార్టీ పంపించిన వాటిని ప్రజలకు సద్వినియోగం చేసినాం. రెండోది ఏంటంటే నాకు బాగా ఏంటంటే ఎప్పుడైనా మనిషి సంతోషంగా ఉన్నదానికంటే బాధలో ఉన్నప్పుడు తన దగ్గర ఓదార్చడం, అక్కన చేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది నాకు ఒక దృఢమైన విశ్వాసం అది. సో ఏదైనా చావులు కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా నేను అక్కడ వెళ్ళి నిలబడతాను. నిలబడి వారి కుటుంబానికి నా చేతనైనంత ఆర్థిక సాయం చేయడమా, లేకపోతే ఏదో విధంగా నేను ఆ కుటుంబానికి అండగా ఉండాలనేది నా యొక్క లక్ష్యం. అది ఏదో ఓట్లు రాజకీయాలనే కాదు. అంటే ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు, బట్ ఇబ్బంది జరిగినప్పుడు తన దగ్గర ఉన్నవాడే అసలైన మిత్రుడు అనే విషయం పెద్దలు చెప్తారు కదా. ఏదైనా సమస్య ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడేటోడే వాడు కరెక్ట్ పర్సన్. ఏదో సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ ఏది ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు రాడు, నన్ను ఇలా అక్కన చేర్చుకోలేదు, ఎవరు మందలియలేదు అనే మాట కొంతమంది ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. నాకు అది నచ్చదు. సమస్య ఉన్నప్పుడే ఉండాలి, సంతోషంగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కానీ ఆంజనేయులు అనేటోడు సమస్య ఉన్నప్పుడే నీ దగ్గర సంతోషంతో పాటు సమస్య ఉన్నప్పుడు కూడా నేను వారి దగ్గర ఉండాలనేది నేను బలంగా నమ్ముతా, బలంగా కోరుకుంటాను. నేను వారి దగ్గరికి వెళ్ళాలనేది నాకు అదే దృఢ విశ్వాసం ఉంటుంది. అందుకే కొంచెం అది కూడా నన్ను కొంచెం ప్రజలకు తీసుకుపోయింది. ఇంకోటి చిన్న సమస్యలు, ఇప్పుడు చిన్న స్కూల్స్ చిన్నపిల్లలు ఉండరు, వాళ్ళకు తల్లిదండ్రులకు వ్యవసాయ కూలీలు, వాళ్ళ కుటుంబాలు అన్ఎడ్యుకేటెడ్ కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఆ పిల్లలకు సర్టిఫికేట్స్ కానీ ఏదైనా కావాలన్నా కానీ ఇబ్బంది. సో నేనేం చేస్తానంటే వాళ్ళని కనీసం వాళ్ళ శ్రమని, వాళ్ళ కూలిని, వాళ్ళని ఉపాధిని పోనీయకుండా వాళ్ళ పని వాళ్ళు చేయించుకుంటేనే నేను చేసుకొస్తా, పెద్దమ్మ చిన్నమ్మ నేనున్నా అని చెప్పేసి నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్య ఏందో నేను సాల్వ్ చేస్తాను. అది నాకు చాలా బలం చేకూర్చింది ఇప్పుడు ప్రజలు. అంటే ఇంటికి నేను వెళ్ళినప్పుడు అది రిఫెక్ట్ అవుతుంది. నాన్న నువ్వు మా కొడుకుకి సాయం చేసినావు, మా బిడ్డకి సాయం చేసినావు, స్కూళ్ళకి ఇబ్బంది ఉంటే నువ్వు మాట్లాడినావు అనే విషయాలు ప్రజల నుంచి నాకు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ రామాంజనేయులు గారు గెలిచిన తర్వాత, సర్పంచ్ అయిన తర్వాత గ్రామాభివృద్ధికి కావచ్చు, ఇక్కడ గ్రామాభివృద్ధికి తోడ్పడకుండా లేకపోతే ప్రజా సమస్యలను పరిష్కార దిశగా నడిపించకుండా అసలు ప్రజల్ని పట్టించుకోకపోతే ప్రజలు వేసే శిక్షకు రెడీగా ఉన్నారా మరి మీరు? తప్పనిసరిగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను ప్రజలకు. ఏం చెప్తా ఉన్నానంటే ఒక 5 years తర్వాత నన్ను గెలిపించిన 5 సంవత్సరాల తర్వాత నేను నా పాలన మంచిగా లేకపోయి ఉండి మీరు చెప్పినట్టుగా అవన్నీ మంచిగా చేయకపోయి ఉంటే నెక్స్ట్ 5 years తర్వాత నెక్స్ట్ టైం మీ ఇంటికి కనీసం ఓటు అడగడానికి కూడా రాను. మీ ఇంటి రోడ్డు ముందుని చెప్పుల సప్పుడు మీకు వినపడకుండా కూడా నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతానని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను నేను ఇది. ఎందుకంటే నెక్స్ట్ 5 years తర్వాత శభాష్ రా బిడ్డ మా మాట నిలబెట్టినావు అనే విధంగానే మళ్ళీ నేను నిలబడ్డా, మళ్ళీ నా క్యాండిడేట్ ఎవరు నిలబడ్డా కానీ గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తప్పిస్తే నేను ఈ ప్రజా సమస్యలను గాలికి వదిలి ఎక్కడో తిరిగి నా ఇష్టం ఒకటి ఎంజాయ్ చేసి పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసి అవినీతి చేసి దందాలు చేసే ఆలోచన నాకు లేదు. తప్పనిసరిగా ప్రజల సొమ్ము దోచుకోవాలనే ఆలోచన నాకు అస్సలు లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రజల సొమ్ము ₹1 కూడా దుర్వినియోగమైన నేను అదే రోజు నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా. నేను ఒకవేళ ఈ 5 years లో మంచి చేయలేకపోయినట్లయితే, ప్రజలకు అందుబాటులో లేకుండా నా సొంత పనులు చూసుకుంటూ నేను అక్రమాలు చేసినట్లయితే నెక్స్ట్ 5 years తర్వాత ప్రజలు చాలా ఖచ్చితంగా శిక్ష వేస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ప్రజలకు రాజకీయ చైతన్యం బాగుంది, మా ఊర్లో అవగాహన కూడా బాగుంది. సో ప్రజలు వేసే శిక్షని అనుభవించాల్సిందే.
నేను ఆ శిక్ష దాకా పోను అని నేను అనుకుంటున్నాను. అన్న చివరిగా మీ చామలపల్లి గ్రామ ప్రజలకి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మా చామలపల్లి గ్రామ ప్రజలకు రాబోయే 11 తారీఖు రోజు ఎన్నికలలో నేను చెప్పే విషయం ఒకటే, మన గ్రామంలో యువత మార్పు కోరుకుంటా ఉన్నారు. వారి యువత ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. వాళ్ళకు కావాల్సిన గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, దాంతోపాటు క్రీడా ప్రాంగణం, వ్యాయామశాల, మా గ్రామంలో ఉన్న రైతులకు శేషిలేటి ఫీడర్ ఛానల్ అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ దాదాపు 300 హెక్టార్ల వరకు వారి ఆ యొక్క నీటి సదుపాయం కలుగుతుంది. అది గత 2012 నుంచి ప్రాజెక్టు మొదలైన నుంచి నిమ్మకు నీరెత్తినట్టుగా సాగుతూ ఉన్నది. ఆ ప్రాజెక్టు త్వరితగతిన ఈ ఎండాకాలంలోనే, రాబోయే రోజుల్లో ఎండాకాలంలోనే పూర్తయ్యే విధంగా నేను గట్టి ప్రయత్నం చేస్తాను. అవసరమైతే దీనికోసం ఎమ్మెల్యే గారిని కూడా నిరంతరం కలుస్తూ ఉంటా. ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, స్థానికంగా ఉన్న మా కేంద్ర మంత్రుల ద్వారా కూడా మన రాష్ట్రంలో ఉన్న మా బీజేపీ కేంద్ర మంత్రుల ద్వారా కూడా ఈ విషయంపై కొంచెం బలంగా నేను పోరాటం చేస్తా. ఎందుకంటే అది చాలా అవసరం మన గ్రామ ప్రజలకు. అదేవిధంగా మహిళలకు మరియు వృద్ధులకు ఈ పెన్షన్ల విషయము, వితంతువులు కూడా చాలామంది పెన్షన్ల విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వికలాంగులు కూడా వారికి సంబంధించి సదరన్ సర్టిఫికేట్ల విషయంలో కానీ, వారికి సంబంధించిన పెన్షన్ని మంజూరు చేయించడంలో కానీ తప్పనిసరిగా నేను ముందుండి ప్రజల తరపున ప్రభుత్వం పైన కొట్లాడతా, ప్రజల కోసం పనిచేస్తా. ప్రజలకు ఏవైతే రావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ సక్రమంగా నా గ్రామంలో అమలయ్యే విధంగా పనిచేస్తాను. అదేవిధంగా నేను ఇన్ని సంవత్సరాలుగా నేను మండలాధ్యక్షుని స్థాయి వరకు వచ్చినానంటే తప్పనిసరిగా ప్రజలకు నేను సేవ చేశాను కాబట్టి ఇందాక నేను రాగలిగిన. ఇంకా ముందు భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉంటా. గతంలో నేను చేశాను ఉజ్వల యోజన స్కీమ్ కానీ, పిఎం కిసాన్లో కొంతమంది రైతులకు ఉన్న సమస్య తీర్చడం కానీ, రైతులకు అవగాహన లేని సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పింఛన్ల విషయంలో కానీ ఎంతోమందికి నేను పెట్టించిన. సో అవే కాకుండా నేను ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు కూడా, ఏదైనా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా వైద్యం విషయంలో కొంత ఇబ్బందులు జరిగినప్పుడు కానీ నేను సహాయం చేసిన. ఇంకా పెద్ద ఎత్తున ముందు భవిష్యత్తు రోజుల్లో ఇంకా చేస్తాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన గ్రామంలో జరిగే ప్రతి విషయంలో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణమైన మన గ్రామంలో శివాలయం నిర్మించాలనేది మన గ్రామ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా నేను మొట్టమొదటి స్టెప్ కూడా ఆ శివాలయం నిర్మించడం ద్వారానే స్టార్ట్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా రేపు 11వ తారీఖు రోజున జరగబోయే ఎన్నికలలో నా యొక్క చామలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న నా యొక్క బ్యాటు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకోగలరని ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను.